మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వెహికల్స్ టెండర్ల విషయంలో వెనక్కి తగ్గింది బల్దియా. కేవలం ఇసుజు కంపెనీకి చెందిన వెహికల్స్ ఉన్నవారు మాత్రమే టెండర్లో పాల్గొనాలని నోటిఫికేషన్ జారీ చేయడం వివాదాస్పదమైంది. ఇష్యూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్లు రద్దు చేసింది. టెండర్లలో గోల్మాల్ జరిగిందని మీడియాలో కథనాలు వచ్చాయి. టెండర్లను జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు వ్యతిరేకించారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు. ఈ టెండర్లతో జీహెచ్ఎంసీపై 5 కోట్లకు పైగా భారం పడుతుందని చెప్పారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టెండర్లపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో వాటిని రద్దు చేసింది జీహెచ్ఎంసీ. త్వరలోనే బల్దియా ట్రాన్స్పోర్ట్ అధికారులు మరోసారి పాత పద్ధతిలో టెండర్లు పిలవనున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేరువేరుగా టెండర్లు పిలిచేవారు. ఇప్పుడు 9 టెండర్లు పిలవడంతో నష్టం జరుగుతుందన్నారు కాంట్రాక్టర్లు. అధికారులు తెలిపిన స్పెసిఫికేషన్స్ వాహనాల్లో 1 క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదన్నారు. అధికారులు కొన్ని ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి 5,85,00,000 అదనపు భారం పడుతుందన్నారు కాంట్రాక్టర్లు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి గతంలో లాగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. మాన్సూన్ 5 నెలలు ఉంటుంది. గతంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జూన్ నుంచి అక్టోబర్ వరకు పనుల కోసం కాంట్రాక్ట్ చేసుకునేవారు. కానీ ఈసారి 12 నెలల కోసం ఒక్కో వెహికల్ కు 62,250 రూపాయలతో 150 వెహికల్స్ ను టెండర్ పిలవడంతో 11,25,00,000 ఖర్చు అవుతోంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఎందుకు, వాటితో ఏం పని చేయిస్తారనే ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదు. 5 నెలలకు టెండర్ పిలిస్తే 4,60,00,000తో కంప్లీట్ అయ్యేది. 12 నెలల కోసం 11,25,00,000కు ఇచ్చి ప్రజాధనం లూటీ అవుతుందన్నారు కాంట్రాక్టర్లు. నూట 150 డివిజన్లకు 150 వెహికల్స్ కోసం గతంలో మొత్తం 75 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచేవారు అధికారులు. ఈసారి 9 ప్యాకేజీల్లో టెండర్లను పిలుస్తున్నారు. దీంతో 9 మందికే ఈ టెండర్లు దక్కనున్నాయి. టెండర్లపై కోర్టుకెళ్లేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కంపెనీలు సిద్ధమయ్యాయి. దీంతో టెండర్లను రద్దు చేసింది జీహెచ్ఎంసీ. గతంలో మాదిరిగా 75 ప్యాకేజీలుగా జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వెహికల్స్ కి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.